అందరికీ నమస్కారం. ఈరోజు డేట్ వచ్చి జూన్ 14వ తారీఖు. ఈరోజు వరల్డ్ బ్లడ్ బ్యాంక్ డే. ఈరోజు కువైట్లో కూడా బ్లడ్ డొనేషన్ అయితే జరుగుతుంది. ప్రతి హాస్పిటల్లోని కూడా బ్లడ్ బ్యాంక్లో. ముందుగా చూసుకుంటే గోల్డ్ విషయానికి వచ్చినప్పటికీ ఆల్ టైమ్ హైక్ అయితే చేరుకుంది గోల్డ్ రేటు. ఎందుకంటే ఇజ్రాయిల్ మరలా బాంబు దాడి అయితే చేసింది. ఈరోజు గాజా మీద కాదు, డైరెక్ట్ ఇరాన్ మీద అయితే బాంబు దాడి అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లే కాదు, అలాగే వరల్డ్ స్టాక్ మార్కెట్లు కూడా ఎక్కువగా నెగిటివ్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఈ అమెరికా మార్కెట్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు దగ్గరగా డౌ జోన్స్ అయితే 800 పాయింట్లు నెగిటివ్లు అయితే ట్రేడ్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ నిఫ్టీ అయితే దగ్గరగా 200 పాయింట్లు అయితే మైనస్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మరలా మార్కెట్లు అయితే సోమవారం అయితే ఓపెన్ అవుతాయి. మరలా దాడి వల్ల ఏం జరుగుతుందంటే గోల్డ్, అలాగే సిల్వరు, అలాగే మెయిన్ పెట్రోల్, ఆయిల్ ఈ రేట్లు అనేది చాలా ఎక్కువగా అయితే పెరిగిపోతాయి. మన శుక్రవారం నైట్ అయితే ఈ బాంబు దాడి అయితే జరిగింది. ఈ ఒక్క రోజులోనే క్రూడ్ ఆయిల్ దగ్గరగా 7%, అంటే ట్రేడింగ్లో అయితే 7% అయితే ఒక్కసారి జంప్ అయితే ఆయిల్ అయితే కనిపించింది. గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ కూడా ఆ విధంగానే పెరిగిపోయింది. ఈరోజు గోల్డ్ విషయానికి వస్తే 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి కువైట్లో 31 దినార్ల 250 ఫిల్స్కి అయితే ఉంది. 31 దినార్ల 250 ఫిల్స్కి అయితే ఉంది. ఇది ఆల్ టైమ్ హై అయితే చెప్పుకోవచ్చు కువైట్లో. ఇక్కడ నుండి ఈ బాంబు దాడి మరలా వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఇరాన్ ఏమన్నా మరలా ఇజ్రాయిల్ మీద అయితే బాంబు దాడి జరిగితే ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో గోల్డ్ రేటు అలాగే ఆయిల్ రేట్ అయితే పెరుగుతూ ఉంటాయి. అలాగే మన ఇండియాలో చూసుకుంటే 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి ఈరోజు 9,320 రూపాయలకి అయితే ఉంది. మనం మొన్న గురువారం చేసుకున్న వీడియోలో చెప్పుకున్నాం 8,950 రూపాయలు ఉన్న గోల్డ్ రేటు ఈరోజు దగ్గరగా ఎంత పెరిగిపోయిందో చూస్తారా, దగ్గరగా 380 రూపాయలు అయితే పెరిగిపోయింది 1 గ్రామ్ దగ్గర. అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నా కూడా కువైట్లో ఎక్స్చేంజ్ రేటు కూడా చాలా బాగుంది. కువైట్లో ఈరోజు ఒక కువైటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే దగ్గరగా 280 పైసలకి అయితే ఉంది. చాలా ఎక్కువగా అయితే ట్రేడ్ అవుతుంది దినార్ రేటు కూడా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. మళ్ళీ రేపు అప్డేట్స్తో మళ్ళీ రేపు కలుద్దాం.